Hi students, welcome to video lecture number 11. మన ప్రీవియస్ వీడియోలో స్టాండర్డ్ బీమ్ విత్ స్టాండర్డ్ లోడింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎఫ్డి పిఎండి మాక్సిమం షియర్ ఫోర్స్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూస్ మనము డ్రా చేసుకున్నాం. సో ఆ వీడియో కనుక మీరు థరోగా ఫాలో అవుతే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ అనేవి ఈజీ అయిపోతాయి. సో ఇవాళ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఏడబ్ల్యూ ఏఈ ట్రాన్స్కో రీసెర్చ్ అసిస్టెంట్ నుంచి వచ్చిన ఈ ఎస్ఎఫ్డి పిఎండి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ మీరు వీడియో లెక్చర్ నెంబర్ 10 చూడలేదనుకోండి, ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఫస్ట్ 10 చూసి రండి. ఎందుకంటే 10th వీడియో కనుక మీరు థరోగా ఫాలో అయినట్టయితే ఈ క్వశ్చన్స్ అనేవి డెడ్ ఈజీగా కనిపిస్తాయి. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇదండి మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్న టోటల్ థింగ్ ఇది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, variation of bending moment in a beam along a segment where no external load is present. ఎక్స్టర్నల్ లోడ్ లేదు అంట. ఎక్స్టర్నల్ లోడ్ లేదు, అసలు ఎలాంటి లోడింగ్ లేదు. నో లోడ్ నో లోడ్ నో లోడ్ కేస్. అబ్జర్వేషన్ నెంబర్ 4 ఏమవుతుంది? నో లోడ్, షియర్ ఫోర్స్ ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ బెండింగ్ మూమెంట్ కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఆన్సర్ విల్ బి 0. ఆన్సర్ ఏ. Next, a cantilever of length L subjected to bending moment at free end. The shear force diagram will be, shear force diagram ఏమవుద్ది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది ప్యూర్ బెండింగ్ కి ఎగ్జాంపుల్. ప్యూర్ బెండింగ్ అంటే ఏంటి? ఓన్లీ మూమెంట్, no shear, no axial force. ఆర్ మనం ఇంకో విధంగా కూడా దాని డెఫినేషన్ డిఫైన్ చేసాం. ఏంటది? బెండింగ్ మూమెంట్ ఈస్ నాన్ జీరో కాన్స్టెంట్, రైట్? సో ఫైనలీ ఇది ప్యూర్ బెండింగ్ కి సంబంధించిన కేసు అండి. నో షియర్ లేదు బీమ్ లో. మీరు కావాలంటే చెక్ చేయండి. ఎస్, ఏ, బి, సి, రైట్? బి దగ్గర నో ట్రాన్స్వర్స్, అప్ టు సి నో ట్రాన్స్వర్స్, అప్ టు ఏ నో ట్రాన్స్వర్స్. సో total beam is not subjected to any kind of transverse forces and as well as any kind of axial forces. So shear force diagram will be line. So your option will be triangle wrong, rectangle wrong, parabola wrong, no shear force at all. Option will be D. Next, question number 3. If the shear force diagram of SSB is parabolic, the beam is subjected to ఏ టైప్ ఆఫ్ లోడింగ్ కి సబ్జెక్ట్ అయింది అని. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం ఏం నేర్చుకున్నాం నిన్న? ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ వేరియేషన్ కావాలంటే అబ్జర్వేషన్ నంబర్ 4 అబ్జర్వేషన్ పేజ్ లో రండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పారాబోల్ ఎక్కడ ఉంది? ఒకటి యూవిఎల్ కు ఉంది, రెండవది సెకండ్ డిగ్రీ టైప్ ఆఫ్ పారాబోలా ఉంది. సెకండ్ డిగ్రీ టైప్ ఆఫ్ పారాబోలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఏడబ్ల్యూఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు. సో ప్రస్తుతానికి అయితే ఆప్షన్స్ చెక్ చేయండి. యూవిఎల్ ఉండాలి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ లోడ్ రాంగ్. Next, series of concentrated loads wrong. Linearly varying load, yes, linearly varying load correct. Applied at the supports, moment applied at the supports, ఇది కూడా wrong అండి. సో మీ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? లీనియర్లీ varying load అవుతుంది. సో ఆప్షన్ విల్ బి సి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. సో ఈ ఇయర్ నాకు లేదు, బట్ ప్రీవియస్ ఏడబ్ల్యూ కలెక్షన్స్ లో ఉంది, అందుకే నేను ప్రీవియస్ ఏడబ్ల్యూ అని పెట్టాను. ఇంతకు ముందు ఇయర్ ఐడియా ఉంది. సో నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. Where the intensity of loading varies linearly, the bending moment will be intensity of loading.
వేరీస్ లీనియర్లీ, ఇదే కదండి లీనియర్ వేరింగ్. యూవిఎల్ ఆర్ ఇదే కదా, ఈ టైప్ ఆఫ్ లోడింగ్ నే కదా యూవిఎల్ అంటాం. ఐదర్ దిస్ ఆర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్రయాంగులర్ లోడింగ్ ని మనం ఏమంటాము, యూవిఎల్ అంటాం. ట్రయాంగులర్ లోడింగ్. అందుకే దాని టోటల్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రైట్. సో ఫైనలీ ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ వేరీస్ లీనియర్లీ. లీనియర్ లోడింగ్ కి షియర్ ఫోర్స్, సారీ షియర్ ఫోర్స్ కాదు, బెండింగ్ మూమెంట్ ఎట్లుంటుంది. మళ్ళీ అబ్జర్వేషన్ నెంబర్ 4, యూవిఎల్ కి షియర్ ఫోర్స్ పారాబోలా అండ్ బెండింగ్ మూమెంట్ కూడా పారాబోలా. కాకపోతే ఈ పారాబోలాకి ఈ పారాబోలాకి తేడా ఏంటి, షియర్ ఫోర్స్ అనేది సెకండ్ డిగ్రీ పారాబోలా అండ్ బెండింగ్ మూమెంట్ అనేది థర్డ్ డిగ్రీ పారాబోలా. సో లీనియర్లీ రాంగ్, క్యూబికల్లీ రైట్, పారాబోలికల్లీ బట్ సెకండ్ డిగ్రీయా ఆర్ థర్డ్ డిగ్రీయా చెప్పలేదు, అన్సర్టెనిటీ ఉంది ఆన్సర్ లో. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ తక్కువ. నెక్స్ట్ కాన్స్టెంట్ రైట్. నౌ దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఫర్ సపోజ్ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇట్లా క్యూబికల్లీ చేయలేదండి, ఇది సమ్వాట్ నో లోడ్ ఇలా ఇచ్చాడు, అప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి, పారాబోలికల్లీ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే లీనియర్లీ రాంగ్ ఆన్సర్, నో నో వేరియేషన్ రాంగ్ ఆన్సర్, కాన్స్టెంట్ రేట్ నో ఆన్సర్ రాంగ్ ఆన్సర్. సో పారాబోలికల్ అది సెకండ్ డిగ్రీ కావచ్చు థర్డ్ డిగ్రీ కావచ్చు, పారాబోలికల్ కరెక్ట్. కానీ ఈ క్వశ్చన్ లో మాత్రం క్యూబికల్లీ అని పర్టికులర్ గా మెన్షన్ చేశాడు కాబట్టి మీ ఆన్సర్ అనేది క్యూబికల్లీ ఉంటుంది, రైట్. సో మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా వైజ్ గా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, a cantilever beam is loaded by a point at the free end. Okay, it is likely to fail by bending moment. Yes, this is P, point P, right. So some typing mistake. ఫ్రీ ఎండ్ దగ్గర పి లోడ్ ఉందంట. బెండింగ్ మూమెంట్ ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుంది, జనరల్ గా ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుంది, మోర్ లోడ్ ఆర్ మోర్ షియర్ ఫోర్స్ ఆర్ మోర్ బెండింగ్ మూమెంట్ దగ్గర వస్తుంది. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది, రియాక్షన్ దగ్గర ఉంటుంది, రైట్. నో ఎస్, అండర్ ద లోడ్ రాంగ్ ఆన్సర్, ఎట్ మిడ్ స్పాన్ రాంగ్ ఆన్సర్, ఎట్ సపోర్ట్ కరెక్ట్ ఆన్సర్, ఎట్ సెక్షన్ రాంగ్ ఆన్సర్. ప్రతి సెక్షన్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ కాదు. సో ఇక్కడ కూడా చూడండి, ప్రతి సెక్షన్ బెండింగ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సపోర్ట్ అని పర్ఫెక్ట్ సర్టెన్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి సపోర్ట్ ఆన్సర్. నెక్స్ట్ question number 6, between only point loads the shear varies. Between only point loads shear varies. ఆల్రెడీ మనం చూసాం ఇది W రియాక్షన్స్ W/2 W/2 డ్యూ టు సిమెట్రికల్. దీని షియర్ ఫోర్స్ ఒక్కసారి డ్రా చేద్దామండి, షియర్ ఫోర్స్ ఒక్కసారి డ్రా చేద్దాం. షియర్ ఫోర్స్ డ్రా చేస్తే మనం సింప్లీ సపోర్ట్ ఎట్ సైడ్ నుంచి రావాలని చెప్పాను, లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. క్యాంటిలివర్ నుంచి మీరు రైట్ సైడ్ నుంచి వచ్చినా ఈజీగానే ఉంటుంది, కానీ సింప్లీ సపోర్ట్ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రండి, ఎందుకంటే అది ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ పాజిటివ్ కాబట్టి దీన్ని పైకి లోడ్ ఎలా ఉంటే అలా పంపించండి, పైకి ఉంది పైకి పంపండి. ఎంత దీని వాల్యూ ఎంత, W/2. నెక్స్ట్ ఇక్కడ ఎంత టోటల్, W కిందికి, W/2 పాజిటివ్, W కిందికి అంటే నెగిటివ్. సో కంప్లీట్లీ ఇట్ విల్ గో ఇన్ టు ద నెగిటివ్ జోన్ which is equal to W/2 and this is also W/2. ఈ రెండు కలిపితే W. మనం ఆల్రెడీ అబ్జర్వేషన్ నెంబర్ 3 లో చూసాం ఈ పాయింట్ ని. ఎస్, మళ్ళీ నో లోడ్ నో లోడ్ నో లోడ్ నో లోడ్. ఎస్. సో ఫైనలీ ఏ రెండు పాయింట్ లోడ్స్ అయినా తీసుకోండి. ఇదిగోండి రియాక్షన్ ఏ దగ్గర ఉన్న పాయింట్ లోడ్ అండ్ మిడ్ పాయింట్ సి దగ్గర ఉన్న పాయింట్ లోడ్ రెండు తీసుకోండి. ఈ రెండిటి మధ్య షియర్ ఫోర్స్ అనేది ఎలా వేరీ అవుతుంది, ఎలా వేరీ అవుతుంది, లీనియర్లీ వేరీ అవుతుందా, రాంగ్. పారాబోలిక్ వేరీ అవుతుందా, రాంగ్. క్యూబికల్లీ వేరీ అవుతుందా, రాంగ్. ఓన్లీ కాన్స్టెంట్ వేరియేషన్ ఉంది అంటే రెక్టాంగులర్. సో మీరు కావాలంటే అది మన 4th బాక్స్ లోంచి కూడా చూడొచ్చు. పాయింట్ లోడ్స్ ఉంటే షియర్ ఫోర్స్ వేరియేషన్ అనేది రెక్టాంగులర్ అంటిల్ ఇంకొక లోడ్ వచ్చేంత వరకు అది రెక్టాంగులర్ గానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Yes, this is somewhat application of POSP.
వి నో పిఓఎస్పి, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. మన లెక్చర్ నెంబర్ 1 లోనే చెప్పాను దాని వ్యాలిడిటీ, దానికి ఎవరెవరు వ్యాలిడ్ అవుతారు, ఎవరెవరు దాని సర్కమ్స్టెన్సెస్ కిందకి వస్తారు, ఎలాంటి కండిషన్ లో పివిఎస్పి అనేది వ్యాలిడ్ అవ్వదు అని. ఓకే, ఎస్. నౌ విల్ సీ ద క్వశ్చన్. Cantilever beam of span L carries concentrated load of W at the free end. Free end దగ్గర W లోడ్ పాయింట్ లోడ్ గా యాక్ట్ అవుతుందంట. ఓకే, ఎస్. ఆ తర్వాత ఏ టోటల్ లోడ్ ఆఫ్ W ఓవర్ ఎంటైర్ లెంత్. టోటల్ లోడ్ ఆఫ్ W ఓవర్ ఎంటైర్ లెంత్. సో దీని టోటల్ లోడ్ ఇచ్చేసాడండి, డైరెక్ట్ గా ఇచ్చేసాడు టోటల్ లోడ్. మళ్ళీ మనం సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్. సో ద మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఆబ్వియస్లీ వి నో క్యాంటిలివర్ లో ఎలాంటి కాన్సన్ట్రేటెడ్ మూమెంట్స్ లేనప్పుడు మాక్సిమం మూమెంట్ ఇక్కడ వస్తుంది, ఎంఏ. అంటే మూమెంట్ అబౌట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. బెండింగ్ మూమెంట్, ఇట్స్ యాక్చువల్లీ బెండింగ్ మూమెంట్. మూమెంట్ అనకూడదు, మూమెంట్ అంటే మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పోతుంది. మాక్సిమం బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ అనేది ఇంటర్నల్ థింగ్, మూమెంట్ అనేది ఎక్స్టర్నల్ థింగ్. గుర్తుపెట్టుకోండి, మూమెంట్ అనేది ఎక్స్టర్నల్ థింగ్, బెండింగ్ మూమెంట్ అనేది ఇంటర్నల్ థింగ్. సో వాడు అడిగేది మాక్సిమం బెండింగ్ మూమెంట్. మాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది రియాక్షన్ దగ్గర వస్తుంది. బెండింగ్ మూమెంట్ చేద్దాం చూడండి. ఫస్ట్ పాయింట్ లోడ్ తో చేస్తాను. పాయింట్ లోడ్ ఎంత? డబ్ల్యూ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఎల్ ప్లస్. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఈ వాల్యూ అనేది పాయింట్ లోడ్ తో చేశాను, రైట్. ఇప్పుడు ఇదే బీమ్ కి నేను యూడిఎల్ తో చేస్తున్నాను. సో మీరు యూడిఎల్ తో చేసేప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటారు? హాఫ్ ద వేలో తీసుకుంటారు, ఎందుకంటే డబ్ల్యూ అనేది ఇక్కడే యాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఎల్ అనేది ఇక్కడ L/2. సో డబ్ల్యూ ఇంటూ L/2. సో ఫైనలీ 1 WL, half WL, 1.5 WL. So answer will be B. సో నేను దీని పిఓఎస్పిఎస్ అప్లికేషన్ ఎందుకన్నానంటే చూడండి, ఒకసారేమో ఇది చేశాను, ఇంకోసారేమో ఇది చేశాను. ఈ రెండింటిని కలిపి కంబైన్డ్ ఎఫెక్ట్ అన్నాను. సో ఇండివిజువల్ ఎఫెక్ట్స్, సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ ఎఫెక్ట్. ఇదే పిఓఎస్పి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు తలపైన 100 kg ఒకసారి వేసుకోండి, ఇంకొకసారి 50 వేసుకోండి, సెకండ్ టర్మ్ లో 50 వేసుకోండి. 2 డిఫరెంట్ కేసెస్. ఒకేసారి 100 kg వేసుకోండి, 50 kg సపరేట్ గా వేసుకోండి. రెండిట్లలో మనకు వచ్చే స్ట్రెయిన్ సేమ్, అంటే సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ అనేది మీలో జనరేట్ అవుతుంది. ఓకే, సేమ్ స్ట్రెయిన్ అవుతారు అంతే, దాని మీనింగ్. కంబైన్డ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. A step in the bending moment diagram indicates. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో స్టెప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో స్టెప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఒక్కసారి రండి, అబ్జర్వేషన్ నెంబర్ 2, అబ్జర్వేషన్ పేజ్ కి రండి. అబ్జర్వేషన్ నెంబర్ 2, కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ కాజ్ సడన్ చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ ఆల్రెడీ మనం చూసాం. ఇలా ఒక క్యాంటిలీవర్ ఉంది, దానికి ఇలా స్టెప్ వేసారు, ఐ మీన్ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ వేసారు. అప్పుడు షియర్ ఫోర్స్ అనేది 0 అయింది, ఇంతకు ముందే మనం నేర్చుకున్నాము. తర్వాత బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మాత్రం ఇలా గీసాం, గుర్తుందా? ఎస్. దిస్ ఇస్ స్టెప్ డ్యూ టు కాన్సన్ట్రేటెడ్ మూమెంట్, నో మూమెంట్, నో మూమెంట్, నో మూమెంట్, నో మూమెంట్, నో మూమెంట్. ఫైనలీ మూమెంట్ ఎట్ రియాక్షన్ విల్ బ్యాలెన్స్ దట్ యాజ్ 0, నెగిటివ్. ఆర్ మీరు దీన్నే ఇలా కూడా చూద్దాం, మధ్యలో వేసండి, సి సమ్ L/2 డిస్టెన్స్ లో వేసాం. అప్పటి వరకు షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది చూడండి, బెండింగ్ మూమెంట్ నో మూమెంట్, నో మూమెంట్, నో మూమెంట్ అంటిల్ సి దగ్గర సడన్ గా మూమెంట్ M అప్లై చేశాను కాబట్టి ఇలా స్టెప్ వచ్చేస్తుంది. అంటే ఎక్కడైతే మీకు కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ ఉంటుందో అక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో స్టెప్ అనేది, అంటే సడన్ చేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆన్సర్ విల్ బి there is concentrated load, right? The wrong answer. There is a change in the intensity, wrong answer.
There is a couple acting at the section. Right answer. So answer will be C. Next, question number 9. The bending moment diagram for a simply supported beam is rectangular over a large portion of the span except near the supports. What type of load does that beam carry? The bending moment diagram for a simply supported is rectangular. Very good question. This is also. ఇలా రెక్టాంగులర్ ఉంది. అంటే బెండింగ్ మూమెంట్ అనేది నాన్ జీరో కాన్స్టెంట్ ఉంది, చేంజ్ అవ్వట్లేదు, అలాంటి జీరో కూడా లేదు. సో అలాంటి కేసుని మనం ఏమన్నాము, వి కాల్ ఇట్ యాజ్ ప్యూర్ బెండింగ్. అవునా? ఎస్, మనం దీన్ని ఏమన్నాము, ప్యూర్ బెండింగ్ అన్నాం. ప్యూర్ బెండింగ్ సింప్లీ సపోర్టెడ్ లో చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే ఐడెంటికల్ మూమెంట్స్ పడదు, దట్టు సెంటర్ లో ఉంది. అంటే మిడ్ సెక్షన్ ఆఫ్ బీమ్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలి. సో ఈ ఐడెంటికల్ మూమెంట్స్ అయి ఉండాలి, అంటే రెండు కూడా సేమ్ నేచర్ క్యారీ చేయాలి. రైట్? సో అంటే సేమ్ నేచర్ మీన్స్ క్లాక్ వైజ్ అని కాదు, సేమ్ ఎఫెక్ట్ తీసుకురావాలి. సో ఏ యూనిఫామ్లీ, సో మీరు ఈ ఈ టైప్ ఆఫ్ బీమ్ క్యారెక్టరిస్టిక్ ని సాటిస్ఫై చేసే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూడిఎల్ నో, concentrated load at midspan no, two identical concentrated load equidistance no, two identical movements equidistance from the midspan and close to supports. Right, option will be D. Okay, this is pure bending case. మీకు ఆల్రెడీ చెప్పాను నిన్ననే వీడియో లెక్చర్ నెంబర్ 10 లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యూర్ బెండింగ్ అంటే బెండింగ్ మూమెంట్ అంటే నాన్ జీరో కాన్స్టెంట్ అని. రైట్? నెక్స్ట్, దిస్ ఇస్ టిఎస్ జెన్కో. మనకున్న 100 మార్క్స్ లో మనకు 85 మార్క్స్ కోర్ నుంచి వస్తాయి, 7 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ వదిలేస్తే మీరు ఇంచుమించుగా 75 టు 77 ఆర్ 78 క్వశ్చన్స్ కి, అంటే 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు. సో ఫైనలీ అందులో వన్ ఆఫ్ ద క్వశ్చన్ టిఎస్ జెన్కో పేపర్ 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి. రైట్? సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ ఎల్, simply supported beam length L with triangular varying load intensity starting from 0 at the left end and W at the right end. Loading చూడండి. Yes, మనం నేర్చుకున్నాం ఇది ఆల్రెడీ. సో 0 at the left end and W at the right end. The maximum shear force will be ఇప్పుడు చెప్పండి, మాక్సిమం షియర్ ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? మాక్సిమం షియర్ ఫోర్స్ is equal to maximum reaction. Remember observation in our video lecture number 9. Maximum shear force is equal to maximum reaction. సో ఒక్కసారి ఈ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్వర్డ్ ఫోర్స్ is equal డౌన్వర్డ్ ఫోర్స్ తీసుకున్నారు. సో టోటల్ లోడ్ డౌన్వర్డ్ టోటల్ లోడ్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ WL అవుతుంది. ఎస్ సార్? ఎస్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎవరికి మాక్సిమం రియాక్షన్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ ఇక్కడ పెట్టండి, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ దిస్ ఈజ్ యూ, ఇది మీరండి. ఎవరికి ఎక్కువ లోడ్ వస్తుంది? ఆబ్వియస్ గా మీ పైన ఎక్కువ లోడ్ పడుతుంది, ఎందుకంటే లోడ్ అంతా టువర్డ్స్ బి కాన్సన్ట్రేట్ చేయబడింది. టువర్డ్స్ బి మాక్సిమం లోడ్ అంతా బి కి కాన్సన్ట్రేట్ చేయబడింది కాబట్టి మీరు ఎక్కువ లోడ్ క్యారీ చేస్తారు. సో డెఫినెట్లీ అవర్ రైట్ సపోర్ట్ will be maximum reaction. సో మన maximum reaction వాల్యూ ఎంత ఉంటుంది అంటే WL/3. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. ఓకే, మినిమం రియాక్షన్ ఎంత ఉంటుంది అంటే ఫర్ దిస్ సెటప్ WL/6, రెండు కలిపితే WL/2. ఓకే, మీకు ఆల్రెడీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తో ఎలా సాల్వ్ చేయాలో నేర్పించాను కాబట్టి నేను డైరెక్ట్ గా టిక్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద మాక్సిమం రియాక్షన్?
B, which is equal to maximum shear force. Maximum shear force is A. Option A. Okay. The maximum bending moment for a simply supported beam subjected to uniformly varying load with zero intensity at the left and W meter per length at the right end is. ఇంతకు ముందు మాక్సిమం షియర్ ఫోర్స్ అడిగారు, ఇప్పుడు మాక్సిమం బెండింగ్ మూమెంట్ అడుగుతున్నాను. అంటే ఫైనల్ గా మనకి ఎస్ఎఫ్టి పిఎండి డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఓవరాల్ గా మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, మాక్సిమం షియర్ ఫోర్స్, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫాలోడ్ బై డ్రాయింగ్ ఆఫ్ ఎస్ఎఫ్టి అండ్ బిఎండి, రైట్? సో మనం ఈ పాయింట్స్ నేర్చుకున్నాము అండ్ ఆ పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ క్వశ్చన్ నెంబర్ 10 లో నుంచి ఇంకొక ఆ క్వశ్చన్ నెంబర్ 10 రిలేటెడ్ డయాగ్రామ్ నుంచి ఇంకో క్వశ్చన్. తను ఏమడుగుతున్నాడు, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫర్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు దిస్, రైట్? ఎస్. సో ఇది కొంచెం కన్వెన్షనల్ టైప్ అండి, కాస్త టైం ఇస్తే నేను చేస్తాను. మనకు తెలుసు RA is equal to WL by 6, ఇంతకుముందే నేర్చుకున్నాం మనం. RB is equal to WL by 3, రైట్? నో? ఎస్. సో మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ నంబర్ 6కి రండి. 6 ఎప్పుడైనా మీకు మాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగాడు అనుకోండి, అది ఎక్కడ వస్తుందో మీకు తెలియదు. క్యాంటిలివర్ అయితే చెప్పొచ్చు, సింప్లీ సపోర్టెడ్ కాబట్టి తెలియదు, కాబట్టి సింప్లీ సపోర్టెడ్ లో తెలియదు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఆల్వేస్ వీ నీడ్ టు గో విత్ ద అబ్జర్వేషన్ నెంబర్ 6. మనకు తెలుసు ఏంటి, సమ్ y ఈజ్ అ డిపెండెంట్ వేరియబుల్ అండ్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఇలా ఉంది అనుకోండి, f ఆఫ్ x అంటే సింప్లీ x² ప్లస్ 2x, y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x, రైట్? నో? ఇది y అనేది ఒక ఫంక్షన్. ఈ y అనేది ఎందులో ఫంక్షన్, ఎక్స్లలో ఉండే ఫంక్షన్. అంటే ఎక్స్లు మారితే y అనేది ఆటోమేటిక్ గా మారుతుంది. సో ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది జనరల్ గా ఎప్పుడు మాక్సిమం ఉంటుంది అంటే, మాక్సిమం ఆర్ మినిమం ఉంటుంది అంటే దాని ఫస్ట్ డెరివేటివ్ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఎస్. సో dy by dx 0 అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మాక్సిమం ఆర్ మినిమం ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు అబ్జర్వేషన్ నెంబర్ 6 ని గమనిస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్ shear force 0 bending moment will be maximum from the maximum minimum principle. ఎక్కడైతే షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటుందో అక్కడ బెండింగ్ మూమెంట్ అనేది మాక్సిమం ఉంటుంది. సో మన టార్గెట్ ఏంటి ఇప్పుడు, ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 ఉంటుందో ఆ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం, షియర్ ఫోర్స్ 0 లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకు చేస్తున్నాను, నాకు బెండింగ్ మూమెంట్ మాక్సిమం కావాలి కాబట్టి, రైట్? నో? ఎస్. సో షియర్ ఫోర్స్ కి సంబంధించిన ఒక ఈక్వేషన్ రాస్తానండి, షియర్ ఫోర్స్ రిలేటెడ్ ఈక్వేషన్ రాస్తాను. ఈ సెక్షన్ నేను XX అనుకుంటాను. ఈ XX అనేది మన పాయింట్ ఏ నుంచి, అంటే లెఫ్ట్ సైడ్ రియాక్షన్ నుంచి x డిస్టెన్స్ లో ఉంది, రైట్? నో? ఎస్. సో x డిస్టెన్స్ లో ఉన్న మన ఈ సెక్షన్ కి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. షియర్ ఫోర్స్, ఎస్, ఒక్కసారి షియర్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు RA upward minus this portion XX వరకు, అవునా? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మరి ఈ కంప్లీట్ పోర్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? జనరల్ గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ద లోడింగ్, రైట్? నో? మరి ఏరియా ఆఫ్ ద లోడింగ్ కావాలంటే ఏం కావాలి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ మనకు తెలుసు x అని, హైట్ తెలుసా, తెలియదు. బట్ వీ నో దిస్ ఆర్డినేట్, మాక్సిమం ఆర్డినేట్ మనకు తెలుసు.
రైట్. సో ఒక్కసారి ఆ ఆర్డినేట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇది డబ్ల్యూ పర్ మీటర్, డబ్ల్యూ పర్ మీటర్. ఓకే, ఇక్కడ చెప్తాను రఫ్ క్యాలిక్యులేషన్. మళ్ళీ దిస్ ఇస్ డబ్ల్యూ పర్ మీటర్. టోటల్ ఎంత ఉంది? ఎల్. సో డబ్ల్యూ పర్ మీటర్ ఇంటూ ఎల్ విల్ గివ్ ద టోటల్ లోడ్. టోటల్ లోడ్. కానీ నాకు ఏ డిస్టెన్స్ లో కావాలి? జనరల్ గా ఎక్స్ డిస్టెన్స్ లో కావాలి. అవునా? ఎక్స్ డిస్టెన్స్ లో కావాలి. సో టోటల్ లోడ్ బై ఎక్స్ డిస్టెన్స్ విల్ గివ్ దిస్ ఆర్డినేట్. ఈ ఆర్డినేట్ ని మనం తీసుకురావాలంటే ఏం చేయాలి? టోటల్ లోడ్ బై ఎక్స్ డిస్టెన్స్ చేయాలి మనం. అంటే ఎక్కడ ఎక్స్ అవుతుందో అక్కడ మన ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆర్డినేట్ వచ్చేస్తుంది, ఈ ఆర్డినేట్. రైట్. సో మనకి ఆర్డినేట్ ఏమవుతుంది ఫైనల్ గా? డబ్ల్యూఎక్స్ బై ఎల్ అవుతుంది. సో షియర్ ఫోర్స్ ఏమవుతుంది? ఆర్ఏ డబ్ల్యూఎల్ బై 6 మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఎక్స్. హైట్ ఎంత? డబ్ల్యూఎక్స్ బై ఎల్. రైట్. ఎస్. షియర్ ఫోర్స్ ఎట్ xx, section xx, shear force at xx is equal to WL by 6 minus WX square by 2L. మనం ఏం చెప్పాం కండిషన్? షియర్ ఫోర్స్ ఎట్ xx ఈజ్ 0, దెన్ విల్ గెట్ ద మాక్సిమం బెండింగ్ మూమెంట్. అందుకే దీన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఈ ఈక్వేషన్ ని జీరోకి ఈక్వేట్ చేయండి. చేస్తే ఏమవుతుంది ఫైనల్ గా? ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x స్క్వేర్ అవుతుంది. సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 3x స్క్వేర్. సో x ఇస్ ఈక్వల్ టు ఎల్ బై రూట్ 3. x is equal to L by root 3 అంటే at x is equal to L by root 3, shear force is 0. That implies bending moment is at x is equal to L by root 3. Shear force is 0, right? That implies bending moment is maximum, right? So x is equal to L by root 3 దగ్గర మనం ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అగైన్ మనం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ కూడా రాద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ xx. ఓకే, బెండింగ్ మూమెంట్ ఎట్ xx. బెండింగ్ మూమెంట్ ఎట్ xx కావాలి అంటే మీరు చూడండి, ఆర్ఏ ఇంటూ ఎక్స్. ఇదిగోండి మనకు కావాల్సింది ఇక్కడ xx దగ్గర సమ్వేర్ బీమ్ ఉంది, మనకు అవసరం లేదు అది. ఆర్ఏ ఇంటూ ఎక్స్. రైట్. యా. మైనస్ మైనస్ ఎందుకు అంటే ఇది సాగింగ్ అండి. ఇది సాగింగ్. చూడండి, ఇది బీమ్ ఏం చేస్తుంది? దీన్ని సాగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్లా పైకి లిఫ్ట్ చేయడానికి, పైకి లిఫ్ట్ చేయడానికి, పైకి లిఫ్ట్ చేయడానికి. మరి పైన ఉన్న లోడింగ్ ఏం చేస్తుంది? దీనికి ఇలా ఇలా హాగింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. రైట్ నో. సో దిస్ ఇస్ హాగింగ్ అంటే ఇది నెగిటివ్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేస్తారు? సేమ్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫ్రమ్ xx ఇట్ విల్ బి x by 3. అవునా? x by 3. సో బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ రాస్తే ఫైనల్ గా ఆర్ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టోటల్ లోడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ ఎక్స్ బై 3. ఆర్ఏ డబ్ల్యూఎల్ బై 6 ఇంటూ ఎక్స్ మైనస్ టోటల్ లోడ్ హాఫ్ ఇంటూ డబ్ల్యూఎల్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్. రైట్. ఇంటూ ఎక్స్ బై 3.
మీరు x ఈజ్ ఈక్వల్ టు L/√3 సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్ గా మీ ఆన్సర్ WL² / 9√3 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. నేను చెప్పాను ఆల్రెడీ, ఈ క్వశ్చన్ పైన 4 క్వశ్చన్లు ఉన్నాయి. మాక్సిమం రియాక్షన్ ఏంటి, ఎక్కడ మాక్సిమం షియర్ ఫోర్స్ వస్తుంది, సారీ జీరో షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, జీరో షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, x=L/√3, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది, రైట్. దీని SFD BMD కూడా IES క్వశ్చన్స్ లో ఉంది, రైట్. సో అందుకే ఈ బీమ్ అనేది నేను పర్టికులర్ గా 2 ఎగ్జాంపుల్స్ 10th అండ్ 11th లో ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో మీరు ఒక్కసారి ఇక్కడికి రండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, MX ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లోడింగ్ సేమ్ మన క్వశ్చన్ నెంబర్ 10 అండ్ 11. MX WL² / 9√3. సో చూడండి, జీరో స్లోప్, ఇక్కడ చూడండి జీరో షియర్ ఫోర్స్. ఎక్కడైతే జీరో షియర్ ఫోర్స్ ఉంటుందో అక్కడే మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది, అది WL² / 9√3. వీడియో లెక్చర్ నెంబర్ 10 లో కూడా మనం డిస్కస్ చేసాము, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం ఆ వాల్యూ. ఓకే, ఎస్. 9√3. So answer will be option D. Option D is the correct answer. చాలా అండి, ఆ క్వశ్చన్ లో వచ్చి 4 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. A cantilever of span 10 meter is subjected to UDL 3 kN for 6 meter from the free end. Then the maximum bending moment in the beam and its location is. ఏమంటారంటే 10 మీటర్ స్పాన్ ఉంది, ఇందులో ఫ్రీ ఎండ్ నుంచి వచ్చే మొదటి 6 మీటర్లలో 3 kN తో మనకు లోడింగ్ ఉంది, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఫ్రీ ఎండ్, ఎంత అండి, 0. బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఏమవుతుంది, టోటల్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, సి నుంచి ఎగ్జాక్ట్లీ 3 meters, రైట్. నో ఈ టోటల్ లోడ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది, సో విచ్ ఈజ్ 3 meters. సో టోటల్ లోడ్ ఎంత, ఏరియా ఆఫ్ ద డయాగ్రామ్ 6 into 3 into 3. 6 3s 18, 18 3s 54, రైట్. అలాగే ఒక్కసారి బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, రైట్. సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏమొస్తుంది జనరల్ గా, సో టోటల్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టోటల్ లోడ్ మారదండి, ఏం మారుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇప్పుడు, దిస్ 4 meters ప్లస్ 3 meters, మొత్తం 7 meters. 18 into 7. సో 18 into 7 ఎంత, సో 56 ప్లస్ 70, అంతే కదా, 126. ఎట్లా చేస్తున్నాను, 18 into 7, నాకు 18 టేబుల్ రాదు. సో నేను ఏం చేస్తాను, 10 ప్లస్ 8, అదే దాన్ని మీరేమంటారు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ద్విపద సిద్ధాంతం. దీన్ని డివైడ్ చేసి ఇంటూ 7 చేస్తా. 10 into 7 ఎంత, 70. 8 into 7 ఎంత, 56 ఈజ్ ఈక్వల్ టు 126. ఎక్కడ, ఎట్ ఏ. సో ఎట్ ఫిక్స్డ్ ఎండ్. సో ఆన్సర్ విల్ బి బి, రైట్. ఒక్కసారి దీనికి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. ఫస్ట్ షియర్ ఫోర్స్ ఇస్తా అండి, షియర్ ఫోర్స్ లేదు. సో దిస్ ఇస్ 6 meter అండ్ ఇంటెన్సిటీ విల్ బి 3 kN/meter కదా. సో టోటల్ లోడ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, షియర్ ఫోర్స్ ఎట్ బి విల్ బి 0, షియర్ ఫోర్స్ ఎట్ సి విల్ బి సంథింగ్ లైక్ 3 into 6 అంటే 18. మళ్ళీ షియర్ ఫోర్స్ ఎట్ ఏ విల్ బి 3 into 6. దెర్ ఇస్ నో లోడ్ అంటిల్ ఏ. సి దాటిన తర్వాత ఎలాంటి లోడ్ లేదు కాబట్టి ఫరక్ పడదు. సో ఇది ఏ టైప్ ఆఫ్ లోడింగ్, రైట్ సైడ్ డౌన్వర్డ్ అంటే పాజిటివ్ లోడింగ్, రైట్. నో సో యూడిఎల్ కి అబ్జర్వేషన్ నెంబర్ 4 టేబుల్ యూడిఎల్ ఉంది, ఎలా రావాలి, వేరియేషన్ ట్రయాంగులర్ రావాలి, రైట్. నో ట్రయాంగులర్ వచ్చింది. ఆ తర్వాత నో
నో లోడ్ కి నో చేంజ్. తను అడగలేదు, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. నేనే దీనికి సంబంధించి ఎస్ఎఫ్డిబిఎండి చెప్తున్నాను. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి. బెండింగ్ మూమెంట్ ఎట్ బి 0, బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈస్ 54 అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈస్ 126. 54 యా 54 రైట్. సో బెండింగ్ మూమెంట్ డ్రా చేయండి. సో వన్స్ బెండింగ్ మూమెంట్ అనేది హాకింగ్ కాబట్టి డౌన్వర్డ్ కి రండి, రిఫరెన్స్ లైన్ కి డౌన్వర్డ్ కి రండి. రైట్ నో ఇది పాజిటివ్, ఇది ఎస్ఎఫ్డి. రైట్ నో ఎస్. సో రిఫరెన్స్ లైన్ కి డౌన్ కి రండి. మీరు యూడిఎల్ ఉంటే వేరియేషన్ ఎలా ఉండాలి? పారాబోలాలో ఉండాలి. పారాబోలా ఎలాంటి పారాబోలా? మళ్ళీ షియర్ ఫోర్స్ మాక్సిమం ఉన్న దగ్గర మాక్సిమం స్లోప్ రావాలి. షియర్ ఫోర్స్ ఎక్కడ మాక్సిమం ఉంది? ఇదిగోండి ఈ లొకేషన్ లో మాక్సిమం ఉంది కాబట్టి ఇక్కడ మాక్సిమం స్లోప్ రావాలి, ఇక్కడ మినిమం స్లోప్ రావాలి. ఎస్, నేర్చుకున్నాం లెక్చర్ నెంబర్ 10 లో మాక్సిమం స్లోప్. రైట్. ఎందుకు? షియర్ ఫోర్స్ మాక్సిమం ఇక్కడ ఉంది, మినిమం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మినిమం ఇక్కడ రావాలి. యాక్చువల్లీ షియర్ ఫోర్స్ 0 కాబట్టి 0 రాస్తున్నాను. ఓకేనా? ఎస్. సో ఫైనలీ మళ్ళీ ఈస్ దర్ ఎనీ లోడ్? లోడ్ లేదు అంటే ఏం చేయాలి? లోడ్ లేదు, నో చేంజ్. రాంగ్. ఇట్ ఈస్ లీనియర్ గా యాడ్ చేయాలి. ఎందుకంటే మనము సూపర్స్టిషియస్ క్యారెక్టర్స్ నుంచి సబ్స్టిషియస్ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయినాం కాబట్టి లీనియర్ అనేది వస్తుంది మాట. సో దిస్ ఇస్ SFDBMD for that particular way. Next, question number 13. A simply supported beam of length L has a distributed load linearly varying in with 0 at each end and W at the midspan. Maximum shear force ఎంత? Question. సింప్లీ సపోర్టెడ్ ఎండ్ లో 0 ఉందంట, మిడ్ స్పాన్ లో W ఉందంట. మాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత? మన ఫస్ట్ అబ్జర్వేషన్ SFDBM లో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? మిడ్ సెక్షన్ కి అటు ఇటుగా సిమెట్రికల్ లోడింగ్ ఉంది. అటు లోడింగ్ ఇటు లోడింగ్ సిమెట్రికల్ గా ఉంటే దాన్ని మనము హాఫ్ ఆఫ్ ద లోడ్స్ తీసుకుంటాయి, రియాక్షన్స్ అనే హాఫ్ ఆఫ్ ద లోడ్స్ తీసుకుంటాయి కన్సిడర్ చేసినాం. రైట్ నో. సో దిస్ ఇస్ టోటల్ లోడ్ బై 2, దిస్ ఈస్ ఆల్సో టోటల్ లోడ్ బై 2. మీ టోటల్ లోడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. టోటల్ లోడ్ ఒక్కసారి రండి. టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ W ఇంటూ L. సో WL by 2. Total load is equal to WL by 2. Total load is equal to WL by 2. Right now, but reaction value is equal to total load by 2, which is equal to WL by 4. Answer will be B. Yes. ఇక్కడ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫాస్ట్ గా చెప్తాను SFDBMD గీయడం. దీనికి మనం ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 10 లో చూసాం కాబట్టి రైట్. ఎస్ఎఫ్డి రెఫరెన్స్ లైన్ వేసుకోండి. రైట్. సింప్లీ సపోర్టెడ్ కి పైకి, ఇది కిందికి, ఎందుకంటే రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్, లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ పాజిటివ్. సో ఇది రెఫరెన్స్ లైన్ కదా. ఎస్, ఎస్ఎఫ్డి రిఫరెన్స్ లైన్ పైకి కిందికి అంటే ఎక్కడో ఒక దగ్గర 0 అయితే అవ్వాలి. ఈ లైన్ కనెక్ట్ చేయాలంటే ఈ లైన్ క్రాస్ కావాలి మనం. సో ఎలా క్రాస్ అవ్వాలి అంటే నేనేం చెప్పాను? ఎస్ఎఫ్డి ఎవరిపైన డిపెండ్ అవుతుంది? లోడింగ్ డయాగ్రామ్ పైన. అలాగే బిఎండి ఎవరిపైన డిపెండ్ అవుతుంది? షియర్ ఫోర్స్ పైన. రైట్ నో. ఎస్, ఒక్కసారి చూద్దాం. ఇదే టైప్ ఆఫ్ లోడ్ యూవిఎల్ కి అబ్జర్వేషన్ నెంబర్ 4 టేబుల్ కి రండి. యూవిఎల్ కి షియర్ ఫోర్స్ పారాబోలా. మరి ఏ టైప్ ఆఫ్ పారాబోలా తెలీదు. ఈ టైప్ ఆఫ్ పారాబోలా అయినా ఉండొచ్చు, ఈ టైప్ ఆఫ్ పారాబోలా అయినా ఉండొచ్చు. సెలక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? అబ్జర్వేషన్ నెంబర్ 5 ఫర్ ద షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ కోసం అబ్జర్వేషన్ నెంబర్ 5 చూస్తాము. రైట్ నో. ఎస్. సో మీరు ఇక్కడ చూడండి, ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ స్లోప్ ఉండాలి. రైట్ నో. ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువగా ఉందా? ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మాక్సిమం స్లోప్ ఉండాలి. ఇలా కనెక్ట్ చేయాలి. ఇక్కడ స్లోప్ మాక్సిమం, రైట్. ఇక్కడ స్లోప్ మినిమం. సిమిలర్లీ ఇక్కడ మాక్సిమం ఉండాలి. ఇక్కడ నుంచి రండి, మళ్ళీ రైట్ సైడ్ నుంచి రండి. ఇక్కడ షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంది, సారీ ఇంటెన్సిటీ 0 ఉంది. ఇక్కడ
ఇంటెన్సిటీ ఈ మిడ్ సెక్షన్ లో ఇంటెన్సిటీ మాక్సిమం ఉంది. అంటే మీకు ఎలా రావాలి బీమ్ అనేది? ఇలా రావాలి. ఎందుకంటే ఇంటెన్సిటీ జీరో, స్లోప్ జీరో. ఇంటెన్సిటీ మాక్సిమం, స్లోప్ మాక్సిమం. రైట్ నో సమ్వాట్ ఇంట్రెస్టింగ్. ఎస్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ కూడా గీద్దాం. బెండింగ్ మూమెంట్ కూడా చూడండి. సో బెండింగ్ మూమెంట్ డ్రా చేస్తే ఏమవుతుంది అంటే బెండింగ్ మూమెంట్ ఎవరి పైన డిపెండ్ అవుతుంది? షియర్ ఫోర్స్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది. సో బెండింగ్ మూమెంట్ ఏంటి? థర్డ్ డిగ్రీ పారాబోలా కాబట్టి సో మీరు బెండింగ్ మూమెంట్ ఎట్లా చేస్తారు? ఎలాగో ఎండ్స్ జీరో, రైట్? ఎక్కడైతే మాక్సిమం జీరో షియర్ ఫోర్స్ ఉంటుందో అక్కడ మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది. ఎస్ ఎస్. షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంది ఇగో ఈ లొకేషన్ లో, పాయింట్ ఏ లొకేషన్ లో షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంది. సో స్లోప్ షుడ్ బి మాక్సిమం. అండ్ ఇక్కడ షియర్ ఫోర్స్ జీరో ఉందండి, జీరో ఉంది ఎట్ లొకేషన్ సి. షియర్ ఫోర్స్ జీరో ఉంది, ఇక్కడ జీరో స్లోప్. అగైన్ టు ద రైట్ ఆఫ్ ద సి షియర్ ఫోర్స్ జీరో ఉంది, జీరో స్లోప్. మళ్ళీ బయటికి వచ్చేసరికి ఎట్ లొకేషన్ ఆఫ్ బి ఏమవుతుంది? షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంది. ఇది మన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. పాజిటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, రైట్? ఎస్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ గురించి, రైట్? క్వశ్చన్ నెంబర్ 14 అండ్ 15 కొంచెం న్యూమరికల్ టైపు, కన్వెన్షనల్ టైపు. సో ఆన్ పబ్లిక్ డిమాండ్ ఆఫ్ కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ మనకు ఈ క్వశ్చన్స్ వేసాను, రెండు క్వశ్చన్స్ వేసాను. బట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సింపుల్. ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్. యా, ఫైండ్ ద రియాక్షన్ అండ్ డ్రా ఎస్ఎఫ్డి బిఎఫ్డి. రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయండి. చెప్పాను కదా ఆల్రెడీ, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ సెక్షన్ కి సిమెట్రిక్ గా ఉందా లేదా చూసుకోవాలి. సిమెట్రిక్ గా ఉంది బై డిఫాల్ట్ గా. మనం ఏం చేయాలి? రియాక్షన్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు టోటల్ లోడ్ బై 2. టోటల్ లోడ్ ఎంత? హాఫ్ ఇంటూ డబ్ల్యూ 10 ఇంటూ హెచ్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఇంటూ 2 బై 2 cancel and this 2 cancel. This is 5. రియాక్షన్ వాల్యూ ఎంత? 50 కిలోన్యూటన్. అంటే మనకు రియాక్షన్ వాల్యూస్ 50 ఇటు 50 ఉందండి, రైట్ నో? ఆ తర్వాత ఎస్ఎఫ్డి పిఎఫ్డి గీయాలి. ఎస్ఎఫ్డి పిఎఫ్డి గీయాలంటే షియర్ ఫోర్స్ ఎట్ ఎవ్రీ సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. షియర్ ఫోర్స్ ఎట్ ఏ, షియర్ ఫోర్స్ ఎట్ ఏ లోడ్ ఉంది, ఓన్లీ రియాక్షన్ వాల్యూ కదా. ఎస్, విచ్ ఇస్ ఈక్వల్ టు 50 పాజిటివ్. ఎందుకు? ఎల్యుపి, లెఫ్ట్ సైడ్ అప్వర్డ్, రైట్ నో? నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. రియాక్షన్ పైకి అండ్ లోడింగ్ కిందికి. సో దానివల్ల ఏమవుతుంది? జనరల్ గా 50 అప్వర్డ్ మైనస్ ఈ బొమ్మ టోటల్ వాల్యూ ఎంత? 10. ఇది 10, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ 10 ఇంటూ 10, మళ్ళీ 0. షియర్ ఫోర్స్ ఎట్ సి ఈజ్ 0, రైట్ నో? అలాగే షియర్ ఫోర్స్ ఎట్ బి. సో మీరు రైట్ సైడ్ నుంచి వచ్చారనుకోండి, బై డిఫాల్ట్ గా 50 రాయొచ్చు. కాకపోతే నెగిటివ్. ఎందుకు నెగిటివ్? రైట్ సైడ్ upward negative. This is our shortcut. Left side upward is positive and right side upward is negative. So ఈ టోటల్ వాల్యూస్ కి మనము ఎస్ఎఫ్డి గీయడానికి ట్రై చేద్దాం, రైట్ నో? షియర్ ఫోర్స్ 50 అప్, మళ్ళీ ఇక్కడ 50 డౌన్. వీటిని ఎట్లా కలెక్ట్ చేయాలి? ఏ టైప్ ఆఫ్ లోడింగ్? యూవిఎల్ లోడింగ్. పారాబోలా లోడింగ్ ఎట్లుంది? ఇలా ఉంది. అంటే ఇంటెన్సిటీ మాక్సిమం ఎట్ లొకేషన్ ఏ దగ్గర ఇంటెన్సిటీ మాక్సిమం ఉంది. ఇంటెన్సిటీ మాక్సిమం ఉందంటే స్లోప్ ఆబ్వియస్లీ ఎస్ఎఫ్డి యొక్క స్లోప్. ఇదిగోండి అబ్జర్వేషన్ నెంబర్ 5. స్లోప్ ఆఫ్ ఎస్ఎఫ్డి ప్రపోర్షనల్ టు లోడ్ ఇంటెన్సిటీ మాక్సిమం ఉంది. సో స్లోప్ కూడా మాక్సిమం రావాలి, రైట్? మాక్సిమం వచ్చేసింది. అలాగే ఇక్కడ సి దగ్గర లోడ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి 0 స్లోప్ కి టచ్ చేయండి. 0 స్లోప్ పైన టచ్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 స్లోప్ ఉంది, రైట్? 0 స్లోప్. మాక్సిమం స్లోప్ వి రిక్వైర్డ్ బి. ఎందుకంటే
బి దగ్గర కూడా సేమ్ అంతే స్లోప్ అంతే షియర్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇది. సో ఇది మన ఎస్ఎఫ్డి డయాగ్రామ్. ఫాలోడ్ బై బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయడానికి మనకు వాల్యూస్ కావాలి. సో ఒక్కసారి వాల్యూస్ కూడా చేద్దాం. షియర్ ఫోర్స్లు ఉన్నాయి కదా, బెండింగ్ మూమెంట్ ఎక్కడ, ఇక్కడే చేద్దాం. బెండింగ్ మూమెంట్ మాక్సిమం ఎక్కడ ఉంటుందండి? బేసిక్ గా మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది? మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎట్ జీరో షియర్ ఫోర్స్. జీరో షియర్ ఫోర్స్ ఎక్కడ ఉంది? ఎట్ పాయింట్ సి. సో అదొక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా, రైట్? ఒక్కసారి బెండింగ్ మూమెంట్ ఎట్ సి, రియాక్షన్ ఆర్ఏ ఇంటూ ఎల్ బై టూ మైనస్ మైనస్ ఈ బొమ్మ ఏసీ బొమ్మ, రైట్? ఏసీ బొమ్మ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎందుకు నేను ప్రతిసారి డయాగ్రామ్ ఇండికేట్ చేస్తున్నా అంటే పాయింట్ అవుట్ నేను డైరెక్ట్ గా తీసుకుంటాను, కానీ డయాగ్రామ్ ఉన్నప్పుడు మాత్రం ఏరియా చేయాలి కాబట్టి ప్రతిసారి నేను ఆ బొమ్మను తీసుకోవడానికి ట్రై చేస్తాను, సింప్లిఫై చేసుకోవడానికి. అంటే క్యాలిక్యులేషన్స్ సింప్లిఫై కాదు, కాన్సెప్ట్. ఓకే, ఎస్. ఈ టోటల్ లోడ్ ఎంత అండి? ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందు. ఈ టోటల్ లోడ్ ఇదిగోండి 50, గుర్తుందా? 10 ఇంటూ 10 ఇంటూ హాఫ్ 50, రైట్? బెండింగ్ మూమెంట్ ఎట్ సి is equal to RA ఎంత? 50. 50 ఇంటూ టోటల్ లెంత్ ఎంత? L by 2, L by 2 10 మైనస్ దిస్ ఇస్ 50 50 అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి, దిస్ ఇస్ 2L 2 into 10 by 3, 2 into 10 by 3 ఎంత? 20 by 3, 20 by 3. సో మీకు ఓవరాల్ గా క్యాలిక్యులేషన్స్ 500 మైనస్ 1000 by 3, 500 మైనస్ 1000 by 3 అంటే 333 పాయింట్, ఇలా ఇలా రాస్తారు సపోర్ట్. ఇది సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత? 166.67, రైట్? నో, ఎస్. కలపండి. ఎందుకు ఇలా కలుపుతున్నాను? Because now you and me are expert in drawing SFD BMD. Yes, BMD slope, right? Now BMD slope maximum ఇక్కడ ఇచ్చా, maximum slope maximum ఇచ్చిన ఎందుకు? షియర్ ఫోర్స్ maximum ఉంది కాబట్టి. షియర్ ఫోర్స్ maximum ఉంది కాబట్టి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ యొక్క స్లోప్ maximum ఉంది. ఓకే, ఎక్కడైతే షియర్ ఫోర్స్ జీరో ఉంటుందో అక్కడ మాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ, డ్రాయింగ్స్ వేరు వాల్యూస్ వేరు. అందుకే మీకు నిన్న లెక్చర్ నెంబర్ 10 లో క్యాలిక్యులేషన్స్ ఒక పార్ట్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ కీ పాయింట్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఎస్ఎఫ్డి బిఎంకి ఒక పాయింట్ ఇచ్చాను. అలాగే ఇక్కడ షియర్ ఫోర్స్ వాల్యూ ఎంత? జీరో, కాబట్టి జీరో స్లోప్ ఉండాలి. ఎస్, జీరో స్లోప్ ఉంది. అలా ఇక్కడ షియర్ ఫోర్స్ మళ్ళీ సేమ్, ఎస్, మాక్సిమం ఉండాలి, థీటా మాక్సిమం, బికాస్ షియర్ ఫోర్స్ ఈజ్ హై, ఐ మీన్ మాక్సిమం, రైట్? ఒక్కసారి మీరు కంపేర్ చేయండి. బెండింగ్ మూమెంట్ సేమ్, ఈ ఎగ్జాంపుల్ కి ఈ ఎగ్జాంపుల్, కానీ షియర్ ఫోర్స్ వేరీ అవుతుంది. షియర్ ఫోర్స్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడేమో సమ్ కాన్కేవ్ ఫ్రమ్ డౌన్వర్డ్, ఇక్కడేమో కాన్వేకేవ్ ఫ్రమ్ అప్వర్డ్. ఓకే, ఎస్. క్వశ్చన్ నెంబర్ 15 ఫైండ్ ద రియాక్షన్స్ అండ్ డ్రా ఎస్ఎఫ్డి బిఎండి. ఈ క్వశ్చన్ లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇదిగోండి ఈ స్పెషల్ థింగ్ ఏంటది? ఈ సపోర్ట్ దాటి ఒక మెంబర్ ఉంది, ఆ మెంబర్ పైన 2 కిలోమీటర్ లోడ్ ఉంది, అది ఓవర్ హ్యాంగ్ పొజిషన్ లో ఉంది. 2 కిలోమీటర్ నేను షిఫ్ట్ చేస్తా. ఆ షిఫ్టింగ్ ప్రాసెస్ మీకు నేర్పించడానికి ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఓకే, ఎస్. 2 కిలోమీటర్, ఇది 2 మీటర్, దిస్ ఇస్ ఆల్సో 2 మీటర్, 2 మీటర్. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ మూవ్మెంట్, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ డి. సో నేను దీన్ని ఈ బీమ్ ని ఎలిమినేట్ చేసి ఈ లోడ్ ఎఫెక్ట్ ఈ బీమ్ మీద తీసుకొస్తా. ఎలా తీసుకొస్తా అంటే చూడండి, రీప్లేస్ ద ట్రాన్స్వర్స్ ఫోర్స్ యాజ్ ఇట్ ఈస్ విత్ సేమ్ నేచర్. నెక్స్ట్ మెంబర్ మీదకి ట్రాన్స్వర్స్ ఫోర్స్ ని సేమ్ నేచర్ తో సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్, రీప్లేస్ transverse force
with same magnitude and nature on next member. ఓకే, రైట్. 2 కిలోమీటర్ అయిపోయిందా? దీని ఎఫెక్ట్ లేదు. ఇదేం చేస్తుంది? ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు చూడండి, ఈ బొమ్మలు ఇదేం చేస్తుంది? బీమ్ ని ఇట్లా బెండ్ చేయడానికి కోషిష్ చేస్తుంది. ఇలా బెండ్ చేసే ఎఫెక్టే మూమెంటే కదా. సో మూమెంట్ కూడా వేయాలి కదా. మూమెంట్ కూడా వేస్తున్నాను చూడండి, మూమెంట్ కూడా వేస్తున్నాను, విచ్ ఈస్ 2 into 2, 4 kilonewton meter. This is 8 kilonewton meter. So final గా మనకు షిఫ్టింగ్ తర్వాత మన బీమ్ ఇలా మారిపోయింది. ఓన్లీ one span beam with same effects of overhang beam. ఓకే, ఎస్. ఫైనలీ మనం ఇక్కడ టకటక క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోయింది. This is 8 kilonewton meter, and this is 4 kilonewton meter, and this is 2 kilonewton meter. A, C, B. Okay, so simple అండి. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీ ఫ్రెండ్ ఇక్కడ పెట్టండి, మీరు ఇక్కడ ఉండండి. దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్. ఈ మూమెంట్ తీసేయండి కంప్లీట్ గా. మూమెంట్ ఉంది ఇప్పుడు. ఇక్కడ మూమెంట్ లో మూమెంట్స్ తీసేయండి. ప్రజెంట్ అయితే మూమెంట్స్ ఏం లేవు, మూమెంట్స్ లేవు. మీరు ఇలా నిల్చున్నారు, మీ పైన ఎగ్జాక్ట్లీ మీ తలపైన 2 కిలోమీటర్ ఉంది. అది మీ ఫ్రెండ్ తీసుకుంటాడా? మీరు బీమ్ తో కనెక్ట్ చేయబడ్డా కూడా, ఒక బీమ్ తో కనెక్ట్ చేయబడ్డా కూడా 2 కిలోమీటర్ మీరు తీసుకుంటారా? మీ ఫ్రెండ్ కూడా షేరింగ్ పోతుంది? ఆబ్వియస్లీ మీకే పోతుంది. అంటే డెఫినెట్లీ దీన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా వచ్చే వాల్యూ నుంచి 2 కిలోమీటర్ తీసేయచ్చు. లేదు సార్ మనకి ఎందుకు అంత అన్ని షార్ట్ కట్లు ఎందుకు అనుకుంటే చేద్దాం కన్వెన్షనల్ ప్రొసీజర్ లో. 8 కిలో న్యూటన్ మీటర్, దిస్ ఇస్ 4 కిలో న్యూటన్ మీటర్. రైట్ నో రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ RA ప్లస్ RB మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కిలో న్యూటన్. ఓవరాల్ గా లోడింగ్ ఎంత? 2 కిలో న్యూటన్. టేక్ మూమెంట్ అబౌట్ A చేస్తే RB ఇంటూ 2 మీటర్స్ 4. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ చేద్దాం. క్లాక్ వైజ్ చేస్తే 2 into 4 ప్లస్ 4 క్లాక్ వైజ్ అగైన్ 8 క్లాక్ వైజ్. 4 RB is equal to 2 into 4 8 plus 4 12 plus 8 20. RB ఎంత వచ్చిందండి? 20/4 5 కిలో న్యూటన్ వచ్చింది. RB ఎంత వచ్చింది? RB వాల్యూ 5 కిలో న్యూటన్. పైన 2 ఉంది, మీరు దీన్ని బై డిఫాల్ట్ గా 3 అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. లేదు సార్ మాకు అవసరం లేదు, మేము కన్వెన్షన్ ప్రొసీజర్ పోతా అంటే పోండి. రైట్. సో ఇప్పుడు మనకున్న ఈక్వేషన్ ఏంటి? RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు 2 కదా. ఎస్, RA ఈజ్ ఈక్వల్ టు 2 minus 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు -3 కిలో న్యూటన్. మైనస్ వచ్చిందంటే అజ్యూమ్డ్ డైరెక్షన్ రాంగ్ అన్నట్టు. అజ్యూమ్డ్ డైరెక్షన్ రాంగ్ కాబట్టి కిందికి వేసుకోండి లోడింగ్. సో దిస్ ఈజ్ నౌ 3 కిలో న్యూటన్. సో ఫైనల్ గా బీమ్ ఇలా అయిపోయింది. 3 కిలో న్యూటన్, 8 కిలో న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్, అండ్ 5 కిలో న్యూటన్ అనేది RB, దిస్ ఇస్ RA, అండ్ నెక్స్ట్ 4 కిలో న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 కిలో న్యూటన్ మీటర్. మీరు దీనికి ఒక్కసారి షియర్ ఫోర్స్ ట్రై చేయండి. షియర్ ఫోర్స్ ఏం చెప్పాను? సింప్లీ సపోర్టెడ్ కి లోడ్ ఎలా ఉంటే అలా డ్రా చేసుకోండి. లోడ్ 3 కిలో న్యూటన్ డ్రా చేయండి. ఎనీ లోడ్ A to C ఏమైనా లోడ్ ఉందా? లేదు, లోడ్ లేదు. నో ఎఫెక్ట్. పోనీ సి దగ్గర ఏమైనా లోడ్ ఉందా? లేదు. రైట్. ఎస్. ఇక్కడ ఎంత ఉంది? 5 అప్వర్డ్ 2 డౌన్వర్డ్. ఏమవుతుంది? రిజల్టెంట్ 3 అవుతుంది.
రైట్ నో. సో ఓవరాల్ గా ఇది నెగిటివ్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్ ఈజ్ నెగిటివ్, అలాగే రైట్ సైడ్ అప్వర్డ్ ఈజ్ నెగిటివ్. దిస్ ఇస్ షియర్ ఫోర్స్ విచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 3 ఇక్కడ 3 కిలో న్యూటన్, 3 కిలో న్యూటన్, 3 కిలో న్యూటన్. నెక్స్ట్ సిమిలర్లీ డ్రా ద బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ టోటల్ బీమే ఇంట్రెస్టింగ్. Right? Bending moment at A, 0 obviously. Enduko? No force. I mean, force is there but no perpendicular distance. Next, bending moment at C. Bending moment at C. Actually, 3 kilonewton into 3 kilonewton into 2 meter. 2 meter. This makes beam as hogging. కాబట్టి నెగిటివ్. హాగింగ్ ఏం చేస్తుంది ఈ బీమ్ ని? ఇదిగో చూడండి, ఇదేం చేస్తుంది ఈ బీమ్ ని? ఇట్లా 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 ఉంచుతుంది, అవునా కదా? ఇలా ఉంచుతుంది, రైట్? సో హాగింగ్ ఇది హాగింగ్ షేపే కదా, రైట్? సో 3 కిలో న్యూటన్ ఇంటూ 2 మీటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు -6. ఇది జస్ట్ లెఫ్ట్. అలాగే బెండింగ్ మూమెంట్ ఎట్ సి జస్ట్ రైట్ సైడ్ ఏమవుతుంది? ఇది -6 కిలో న్యూటన్, ఏది ఈ రియాక్షన్ ఎఫెక్ట్ -6 కిలో న్యూటన్ ప్లస్ ఈ సాగింగ్, ఇది క్లాక్ వైజ్ ఏం చేస్తుంది? సాగింగ్ చేస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 కిలో న్యూటన్ మీటర్. అలాగే బెండింగ్ మూమెంట్ ఎట్ బి, జీరోనా? ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ మూమెంట్ మర్చిపోతే బెండింగ్ మూమెంట్ డ్రాయింగ్ రాంగ్ అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 4 కిలో న్యూటన్. సో ఫైనలీ మీరు బెండింగ్ మూమెంట్ డ్రా చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 4 కిలో న్యూటన్ సాగింగ్. ఓకే, ఆ తర్వాత సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బెండింగ్ మూమెంట్ ఎట్ దిస్ లొకేషన్, సో 4 into 3 into 6 -2కి వెళ్ళిపోయి +2 -2. Positive. And here it is +2. ఇక్కడ జస్ట్ వచ్చేసరికి +2. This is 6. Bending moment 4 and this is 2. సడన్ ఇక్కడ 8 ఉంది కాబట్టి -6 లోకి వెళ్ళిపోయింది, -6 and this is the connection. 2 minus of minus which is equal to 8. ఈ vertical jump ki reason. Okay, yes. So these are the various SFD and BMD diagrams with standard loading and numericals. మనకి ఈ లెవెల్ నుంచి AWE పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు ఈ క్వశ్చన్స్ అనేవి రావు. ఓకే, yes, that's it. Please subscribe, like. సో మోర్ సబ్స్క్రిప్షన్స్ మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి. So please share the info within our civil engineering community. Thank you.